హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం నేను ఈ వీడియో న్యూ రేషన్ కార్డ్ గురించి అయితే చేస్తున్నాను. అండ్ కొన్ని రోజుల కింద అయితే నేను ఒక వీడియో చేశాను. 1 మార్చ్ నుంచి అయితే 1,20,000 మందికి అయితే ఈ న్యూ రేషన్ కార్డ్ అయితే ఇస్తారని అయితే చెప్పారని. సో 1 మార్చ్ వెళ్ళేసి 5 డేస్ కావడం అనేది జరిగింది. సో ఇప్పటిదాకా అయితే ఎలాంటి ఈ రేషన్ కార్డ్ అనేది గవర్నమెంట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. అది ఎందుకంటే నేను ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలక్షన్ కోడ్ వల్ల అయితే ఈ అన్ని డిస్ట్రిక్ట్స్ కాకుండా కొన్ని డిస్ట్రిక్ట్స్కి అయితే వీళ్ళైతే సెలెక్ట్ చేయడం అని జరిగింది కదా. సో ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకే ఈ 1,20,000 రేషన్ కార్డ్స్ అనేది వాళ్ళైతే ఇస్తారని అయితే చెప్పారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎవరికైతే ఇవ్వలేదు. అది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి 1,20,000 మందికి ఇస్తే వీళ్ళకి గిట్ట 6 గ్యారంటీ అనేటివి ఉన్నాయి కదా. సో వీళ్ళకి గిట్ట అమలు చేయాల్సి ఉంటుంది అని అయితే గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. అండ్ దీనికి అనేది రద్దు చేయడం అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు దీనికైతే స్టాప్ చేశారు. సో దానివల్ల అయితే ఈ 1 మార్చికి అయితే ఈ రేషన్ కార్డ్స్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. సో ఎప్పుడైతే అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఈ రేషన్ కార్డ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఒక 10-15 సంవత్సరాల నుంచి అయితే వాళ్ళు అప్లై చేసుకున్నారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో రీసెంట్గా అప్లై చేసిన వాళ్ళు గిట అప్లై చేసి వెయిట్ చేస్తున్నారు. అండ్ మొన్నటిదాకా ఏమన్నారు అంటే ఎవరైతే కులగన సర్వే చేసుకున్నారో వాళ్ళకే, ఎవరైతే రేషన్ కార్డు వాళ్ళకు లేదో వాళ్ళకి ఇస్తారో అయితే వీళ్ళైతే చెప్పారు. సో ఇప్పుడైతే 1 మార్చికి వాళ్ళకి రాలేదు. అండ్ ఫస్ట్ అప్లై చేసుకున్నారో ఎవరికీ రాలేదు. అండ్ ఈ కులగన సర్వేలో అయితే 6,60,000 మంది అయితే వీళ్ళు రేషన్ కార్డ్ కావాలని అయితే అప్లై చేశారు. సో వాళ్ళకి ఈ రేషన్ కార్డ్ అనేది 1 మార్చికి అయితే రాలేదు. అండ్ హైదరాబాద్ నుంచి అయితే 10 లక్షల మంది అయితే అప్లై చేశారు. సో వాళ్ళకైతే ఇంకైతే సర్వేనే కాలేదు అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అయితే ఇప్పుడు 1,20,000 మందికి అయితే ఇప్పుడు రేషన్ కార్డ్ ఇచ్చేస్తే అయితే ఈ 500కే గ్యాసు అండ్ 200 యూనిట్ కరెంట్ అండ్ ఇంకా ఇంద్రమ్మ ఇల్లు అనేది ఉంది కదా. సో ఈ అప్లికేషన్స్ అనేటివి ఇంకా పెరిగిపోతాయి. గవర్నమెంట్ దగ్గర అయితే ప్రజెంట్ ఇప్పుడు డబ్బులు లేవని అయితే గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. సో దానివల్ల అయితే ఇప్పుడు ఇదైతే డిలే కావడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదు. మొన్నటిదాకా అయితే ఈ శాంతి కుమారి మేడం అనేది ఉంది కదా. సో ఆమె అయితే ఇచ్చింది 1 మార్చికి అయితే 1,20,000 మందికి అయితే ఇస్తారని. సో ఇప్పుడైతే వాళ్ళైతే ఏ ప్రెస్ మీట్ పెట్టి అయితే చెప్తలేరు ఎప్పుడు ఇస్తారు అనేది. సో క్లారిటీ అయితే ఇంకా గవర్నమెంట్కి అయితే ఇంకా లేదు. సో దాని తర్వాత అయితే అండ్ ఈ ఎవరైతే అప్లై చేశారో ఈ రేషన్ కార్డ్ గురించి అయితే వాళ్ళైతే ఈ గవర్నమెంట్ పైన అయితే చాలా అంటే చాలా కోపం పైన ఉన్నారు. సో దానివల్ల అయితే ఈ గవర్నమెంట్కి అయితే ఎఫెక్ట్ అయితే అనేది పడుతుంది. సో దానివల్ల ఈ గవర్నమెంట్ అనేది ఎలా దీనికి ఎకనామికల్గా ఎట్లా ముందుకు వెళ్ళాలనేది అయితే వీళ్ళైతే ఆలోచిస్తున్నారు. సో రీసెంట్గా అయితే ఇప్పుడు మనం న్యూస్ చూసినట్లయితే ఇప్పుడు కోకాపేట్ ఈ ల్యాండ్ అయితే ఉంది కదా. సో దానికైతే వీళ్ళైతే అమ్మేద్దామని అయితే వీళ్ళైతే చూస్తున్నారు. సో అది అమ్మేసి ఈ పథకాలు అయితే నడపాలని అయితే వీళ్ళైతే ఆలోచిస్తున్నారు. సో దానివల్ల అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అదే నడుస్తుంది న్యూస్లో. సో దాని తర్వాత అయితే వీళ్ళైతే ఏమైనా రిలీజ్ చేస్తారేమో ఈ రేషన్ కార్డ్స్ గురించి అయితే ఆలోచిస్తారేమో అని అయితే మనం ఆలోచించాల్సి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 1 మార్చ్ నుంచి అయితే సన్నబియ్యం అయితే ఇస్తారని అయితే చెప్పారు. ఎవరికైతే ప్రజెంట్ ఇప్పుడు రేషన్ కార్డు ఉందో వాళ్ళకి. సో ఈ 1 మార్చ్ వెళ్ళేసి ఇప్పుడైతే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే 1 మార్చ్ కాదు, ఉగాది నుంచి ఇస్తామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో 1 మార్చ్ వెళ్ళింది ఆల్రెడీ లాస్ట్ ఇయరే చెప్పారు మేము అధికారంలో రాగానే ఇస్తామని. సో ఇప్పుడైతే 13 మంత్స్ 14 మంత్స్ కానీకే వస్తుంది. సో ఇప్పటిదాకా అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు. సో ఇప్పుడైతే ఉగాదికి ఇస్తానైతే వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్ మ్యాటర్స్. దానివల్ల ఈ రేషన్ కార్డ్ అనేది డిలే అనేది కావడం అనేది జరిగింది. సో ఇప్పుడు అంతే. సో ఎవరైతే ఈ రేషన్ కార్డ్ అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత గవర్నమెంట్ ఏం చెప్తుందో నేను మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే నేను ఇంకొక వీడియో చేస్తాను. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.